భోగి పండుగ 14వ తేదీ బుధవారం నాడు మనందరం పిల్లలు పెద్దలు అందరూ ఆనందంగా జరుపుకునే పండుగ. ముందుగా టీవీ శుభాకాంక్షలు. వేమకోటి శుభలక్ష్మి నరసింహ శర్మ, వేమకోటి వాస్తు జ్యోతిష్యాలయం, శ్రీ విశ్వ కాలేజ్ దగ్గర చంద్రంపాలెం, దుర్గానగర్ జ్యోతిష్య ప్రవీణ వాస్తు ఆచార్య, సంఖ్యాశాస్త్ర విశారద. అందరూ భోగ భాగ్యాలతో భోగిని జరుపుకోవాలని, భోగి పళ్ళు మీ పిల్లలందరికీ పోయాలని, వాటిలో సైంటిఫిక్ అర్థం ఉందని ఈ వీడియోలో తెలియజేశాను. పూర్తిగా నా వీడియోలు చూడండి. విఎస్ఎల్ఎన్ శర్మ యూట్యూబ్ ఛానళ్లకు సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటున్నాను. అట్లాగే మనకి అందరూ చిన్నలు పెద్దలు అందరూ ఆనందించే పండుగ భోగి అండి. భోగి పండుగ భోగభాగ్యాలకు ప్రతీక. చూసారా, ఆ రోజు చిన్నపిల్లలతో సహా అందరూ సందడిగా ఉంటారు. ఎందుకంటే భోగి మంటలు వేసుకుంటాం. భోగి మంటలకు ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్న చెడు గుణాన్నింటిని కూడా దహనం చేయమని సంకేతము. అట్లాగే మన ఇంట్లో పనికిరాని వస్తువులు, ఆ సంవత్సరంలో పనికిరాని వస్తువులను మూల పడేస్తాం కదా, అన్ని తీసుకొచ్చి భోగి మంటలోనే వేయాలి. అట్లాగే ఆవు పేడ పెడకలతో కూడిన దండలు వేయిస్తాం పిల్లల చేత. ఎందుకంటే అవి వేయడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ఇది జమలగా చలికాలం కదండి, శీతాకాలంలో పొగమంచు ఉంటుంది. పొగమంచుని పోగొట్టే చక్కనైన సాధనం ఏంటంటే ఈ పేడ పెడకల యొక్క పొగమంట. ఎంత శాస్త్రీయ దృక్పథం ఉందో చూసుకోండి. అట్లాగే భోగి నాడు అందరూ కూడా అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం అంటే చెవులో నీళ్ళు, ఉక్కులు అన్నింటిలో కూడా నువ్వుల నూనె వేసుకొని, ఒంటంతటికి నువ్వుల నూనె పట్టించుకొని, తల మీద కూడా నువ్వుల నూనె మాత్రమే వేసుకొని, అట్లాగే సున్నిపిండితో శుభ్రంగా శుభ్రపరచుకోవాలి శరీరాన్ని. దానివల్ల శరీరంలో శ్వాసనాళాన్ని విప్పారుతాయట. చక్కగా మనకి ఆరోగ్యం ఉంటుందని మనకి ఆయుర్వేదిక శాస్త్రంలో చరక సంస్థలో కూడా చెప్పబడి ఉంది. అభ్యంగన స్నానం కూడా చెప్పారు ఈరోజు. అట్లాగే భోగి పళ్ళు అందరికీ తెలుసు. మనలో మన వాళ్ళకి పిల్లలకి చిన్నపిల్లలందరూ కూడా భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు పోసేటప్పుడు అందరూ చుట్టుపక్కల చిన్నపిల్లలందరినీ పిలిచి కూర్చోబెట్టి అందరికి కూడా తలపై రేగు పళ్ళు, అట్లాగే చెరుకు ముక్కలు, రాగి నాణాలు కలిపి దిష్టి తీసి అందరు కూడా చెరుకు ముక్కలు, రాగి నాణ్యములు మరియు ఈ రేగుపళ్ళు, ఈ మూడు కలిపి అలాగా బుర్రమించి పోస్తారు తలమించి పిల్లలకి. అంటే భోగి పళ్ళు అంటారు వాటిని. అసలు రేగుపళ్ళు అంటే బదరీ పడములు. ఇవి చాలా శక్తివంతమైనవి, సూర్యుని యొక్క శక్తిని కలిగి ఉంటాయట. అట్లాగే చెరుకు మొక్కలు చంద్రుని శక్తిని కలిగి ఉంటాయి. రాగి నాణాడు అగ్నిశక్తి. అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ మూడు శక్తులని కలగబోసి మనం ఎప్పుడైతే శిరస్సు మీద ఉన్న సహస్రాన్ని పోస్తామో వాళ్ళలో ఉన్న ఆ చెడు గుణాలని పోతాయట, మందబుద్ధి పోతుందట, చురుగ్గా పనిచేస్తుందట మెదడు, చిన్నపిల్లలకి శక్తివంత చైతన్యం పెరుగుతుందట. ఇది కూడా సైంటిఫిక్ గా నిరూపించబడింది. కాబట్టి తప్పకుండా ఆచరించండి. ఇది మూఢనమ్మకం కాదు, ఇది ఆచారంలో దాగున్న, ఆధ్యాత్మిక ఆచారంలో దాగున్న
సైంటిఫిక్ మాట, ఇది శాస్త్రీయ దృక్పథం. ఇది తప్పకుండా చిన్నపిల్లలు ఆచరణ చేయండి. మీ చిన్నపిల్లలైనా మందబుద్ధిగా ఉన్నా, మీ మాట వినకపోయినా మొండిగా ఉన్నా ఇలా చేస్తే చాలా చక్కగా వారంట ఉంటారని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. భోగి పళ్ళు, ఈ భోగి పళ్ళు పోయడం వల్ల మేధాశక్తి కూడా పెరుగుతుందని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించండి. అట్లాగే మనకి ఇది భోగి పళ్ళు ఇచ్ఛాశక్తికి స్వరూపం చెప్తారు. ఇందాక జ్ఞానశక్తి చెప్పాను కదా, ఇది ఇచ్ఛాశక్తి అంటే మనలో ఉన్న కోరికలన్నింటినీ కూడా వెలబుచ్చే శక్తి అన్నమాట. అట్లాగే ఇంకా అందరికీ ఇష్టమైనది ముచ్చటైన